ఎంతమంది మధ్యలో నేను మాట్లాడలేదమ్మా. అన్నయ్య మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నా, కొంచెం సైలెంట్ గా రా. నువ్వు స్పీక్ అన్నా, నువ్వు స్పీక్. ఏమైందన్నా? ఎందుకన్నా ఏడుస్తున్నావు? వాను నిన్నే ఏమైంది, ఎందుకు ఎడుతున్నావు? కొంపతీసి నీ హయాంలో పరిశ్రమలు తీసుకురాలేకపోతున్నాను బాధపడుతున్నావు ఏంటి? ఊకాన ఏం కాదులే కానీ మళ్ళీ చూసుకుందాం. ఊరుకోకో, తుడుచుకో తుడుచుకో. పోతున్నా కూడా లేకపోతున్నా నీ ఏడుపు చూసి నాకొద్దు. తుడుచుకో. ఇప్పుడు స్పీక్, నీ బాధ ఏంటో. ఈ స్థానం నుంచి ఈ స్థాయిలో నిల్చోబెట్టి మాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు రైతులు కూడా అదే రకంగా మీరు ఆదరించి. నువ్వు ఏడిసింది పరిశ్రమలు తీసుకురాలేకపోయినాను కదా, నీ సీటు వేరే వాళ్ళకి ఇస్తున్నారనే అనవసరం కన్నీళ్లు బొక్క పూతరేక పక్కన ఇట్టా. ఈ మాత్రం దానికి ఏడుపు అవసరమా? నువ్వు ఉండి పొడిచింది ఏంది ఇప్పుడు దాకా? ఏం పడవలేదు కదా. నీకు సూట్ ఉంటే అంత, లేకపోతే అంత. కావాలంటే పూతరేక పంపిస్తా, తిని పడుకో.